వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఇవాల్టి నుంచి ఒక్కొక్క కొత్త విషయాల గురించి తెలుసుకుందాం. మన మొదటి వీడియోలో మనం చార్మినార్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మీకు తెలియని 5 రహస్యాలు, హైదరాబాద్ గర్వం చార్మినార్ చరిత్ర తెలుసుకోబోతున్నాం. హైదరాబాద్ అంటే గుర్తుకొచ్చేది చార్మినార్ కదా, కానీ ఈ చార్మినార్ గురించి మీకు ఎన్ని విషయాలు తెలుసు? ఈ వీడియోలో మనం చార్మినార్ వెనుక ఉన్న 5 ఆసక్తికరమైన రహస్యాలు తెలుసుకుందాం. మొదటిది, ఎందుకు దీన్ని నిర్మించబడింది? 1591లో కుతుబ్ షాహీ వంశాధిపతి మొహమ్మద్ కులీ కుతుబ్ షా చార్మినార్ని నిర్మించారు. అప్పట్లో హైదరాబాద్ ప్రాంతంలో మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉండేది. ఆ వ్యాధి తొలగిపోయినందుకు గుర్తుగా చార్మినార్ని నిర్మించబడిందని అంటారు. ఇంకొంతమంది మాత్రం తన భార్య భాగామతి కోసం ప్రేమ చిహ్నంగా నిర్మించబడింది అని కూడా అంటారు. రెండవది, పై అంతస్తులో మసీదు ఉంది కదా, దాని గురించి మీకు ఏమైనా తెలుసా? చాలామందికి తెలియని విషయం ఏంటంటే చార్మినార్ పై భాగంలో ఉన్న చిన్న మసీదు ఉంది. ఈ మసీదు ఇప్పటికీ నిత్య ప్రార్థనలకు ఉపయోగపడుతుంది. దీనికి వెళ్ళే మార్గం కూడా చార్మినార్ లోపలనే ఉంటుంది. మూడవది, చార్మినార్ అంటే అర్థం ఏంటి? చార్ అంటే 4, మినార్ అంటే గోపురాలు. చార్మినార్లో 4 గొప్ప మినార్లకు చూడొచ్చు. ఇవి ఇస్లాం మతంలో 4 ఖలీఫాలుగా ఉన్నాయని చెబుతారు. ఇది ఇండో ఇస్లామిక్ శైలిలో నిర్మించబడినది. నాలుగవది, గోల్కొండ రహస్య సొరంగం ఉందా? పురాణాల ప్రకారం చార్మినార్ నుండి గోల్కొండ కోట వరకు ఒక రహస్య సొరంగం ఉండేదని చెబుతారు. ఈ మార్గాన్ని రాజుల అత్యవసర సమయంలో రహస్యంగా పారిపోవడానికి ఉపయోగించేవారు. అయితే ఇది నిజమా కాదా అనే విషయం ఇప్పటి వరకు అనుమానాస్పదమే. ఐదవది, నిజాం హారాన్ని కోల్పోయిన కథ. ఒకసారి నిజాం ఒక పండగ సందర్భంగా చార్మినార్ వద్దకు వచ్చాడు. అప్పుడు ఆయన ధరించిన విలువైన వజ్రాల హారం అక్కడే తప్పిపోయిందంట. ఇప్పటికీ ఆ హారం చార్మినార్ చుట్టూలోనే ఉంది అని చెప్పుకుంటారు, నమ్ముతారు కూడా. తెలంగాణ రహస్య ఖజానా అంటే ఇదే కావచ్చు. ఈ 5 రహస్యాల్లో మీకు ఏది ఎక్కువ ఆశ్చర్యాన్ని కలిగించింది? కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తెలంగాణ చరిత్రలో మరిన్ని విచిత్రాలను మీకోసం రాబోతున్నాయి. థ్యాంక్ యూ.